जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెనుగు చేసినది సుందరకాండలో ఉన్నాం. 16 రోజుల పఠనం లేదా పారాయణంలో ఇవాళ మనం 6వ రోజు పారాయణలో ఉన్నాం. అసలు సుందరకాండ విశిష్టత ఏంటి అంటే, మొత్తం హిందువులందరి విశ్వాసం ప్రకారం ఏ కష్టం వచ్చినా, క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు సుందరకాండ పారాయణం చేస్తే చాలు ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుందరకాండ పారాయణ చేస్తే ఆధ్యాత్మికంగా ఆలంబనం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే విశ్వాసంతో చిత్తశుద్ధితో చేసే పారాయణ ఒక సాధన లాంటిది, ఓ తపస్సు లాంటిది. నిత్య పారాయణ ఫలితంగా మనిషి తన సమస్యలను అన్నిటినీ పెంచి బయటికి రావడమే కాకుండా ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. సాంప్రదాయంలో సాధారణంగా సుందరకాండను పఠించేటప్పుడు 2 రకాలైన పారాయణ మనకు కనిపిస్తుంది. దీన్ని సకామ పారాయణ, సకామ్య పారాయణ లేదా లేదా అకామ్య పారాయణ అంటే ఏ కోరికలు లేకుండా ఆధ్యాత్మిక ఉన్నతి కావాలి అని చేసే పారాయణ. ఈ పారాయణలో ఎటువంటి నియమాలు ఉండవు. కానీ సకామ పారాయణ కోరికలతో, ఏదైనా కోరికని, ఎవరికైనా ఆరోగ్యం బాగుండాలని కానీ, ఏదైనా ఉద్యోగం రావాలని కానీ, లేదా వ్యాపారం బాగుండాలని కానీ, ఇంట్లో పరిస్థితులు బాగుండాలని కానీ ఇలా కోరుకునేటప్పుడు సుందరకాండని నియమ నిబంధనలతో పఠించాలి అంటారు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణం చదివితేనే అది మహత్తరమైన ఫలితాలను ఇస్తుంది. అందులో అన్నిటికంటే చాలా విశిష్టమైనది సుందరకాండ. వాల్మీకి మహర్షి మిగిలిన అన్ని కాండలకు, ఇప్పుడు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ అని ఆ కాండలో ఉన్న ఇతివృత్తాన్ని బట్టి పేర్లు పెట్టారు. కానీ సుందరకాండకి మాత్రం సుందరకాండ అని పెట్టారు. నిజానికి దీనికి పూర్తిగా మనకి ఆంజనేయ స్వామి ఇందులో కనిపిస్తారు కాబట్టి హనుమత్ కాండ అని పెట్టాలి. కానీ సుందరకాండ అని ఎందుకు పెట్టారు అంటే, సుందరము అంటే సంతోషము, సుందరము అంటే ఆనందము. అనేక కష్టాలలో ఉన్న ఆ సీతమ్మ వారికి ఆనందాన్ని కనిపించి రామ విశేషాలను చెప్పి ఆనందాన్ని కలిగించిన కాండ కాబట్టి సుందరకాండ అనొచ్చు. సుందర అంటే దూత అని కూడా అర్థం ఉంది కాబట్టి రామదూతగా రావణాసురుడిని బెదిరించిన కాండ మనకు ఇందులో కనిపిస్తుంది. అలాగే సుందరము అంటే వానరము అని అర్థం ఉంది. వానరులు లంకా నగరానికి రావడానికి కారణమైంది. అన్నిటికంటే కూడా ఈ సుందరకాండ ఆరోగ్యాన్ని, పారాయణ చేసిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని. కానీ మన గురువులందరూ కూడా ఈ సుందరకాండని ఎలా పారాయణ చేయాలి అని చెప్పారు. ఒకే పీఠం మీద కూర్చుని పారాయణ చేయగలిగిన వాళ్ళు, ముఖ్యంగా వాల్మీకి మహర్షి రాసిన మొత్తం ప్రతి శ్లోకము కూడా మంత్రమే. అలా పారాయణ చేయగలగడం చాలా చాలా సాధనతోనూ చాలా శిక్షణతోనూ కూడుకున్నది. అలా చేయవచ్చు, లేదా 2 రోజులు చేయవచ్చు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. 35 సర్గలు ముందు రోజు, తర్వాత మిగిలిన సర్గలు చేయవచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు 5 రోజుల పారాయణ చేయవచ్చు. 7 రోజుల పారాయణ గురువులందరూ కూడా ఎక్కడ ఏది ఆపాలి అన్నది 7 రోజుల పారాయణ కూడా సప్తాహం అంటారు. సప్తాహంలో మొదటి రోజు 5 సర్గలు, తర్వాత రెండో రోజు 6వ సర్గ నుంచి 9 సర్గలు, అలాగా ఒక్కొక్క రోజు 9 సర్గలు అలా అనుకుంటూ 7 రోజుల పారాయణ చేయొచ్చు. కానీ మనకి భగవాన్ రామానుజుల వారు ఒక 16 రోజుల పారాయణ విధానాన్ని ఇచ్చారు. ఈ 16 రోజుల పారాయణ విధానం అందరూ కూడా తేలికగా చేసుకోగలిగిన విధానం. ఎందుకు అనంటే, ఒక మామూలుగా మనం సామాన్య గృహస్థులం అందరం కూడా 2-3 గంటలు, 4-5 గంటలు కూర్చోలేము. ఒక్కొక్క రోజు 45 నిమిషాలు నుంచి గంట దాకా పట్టే పారాయణాన్ని రామాంజల వారు అందరికీ అందించారు. ఇప్పుడు మొత్తం అందరూ భక్తులందరూ కూడా ఈ 16 రోజుల పారాయణని దానిని అనుసరిస్తున్నారు. 16 రోజుల పారాయణలో ఎక్కడ ఏ రోజు ఏది ఆపాలి అన్నది మనకి 16 రోజుల పారాయణంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని డీకోడ్ చేసుకుని 16 రోజులు ఏది ఏ రోజు చదవాలి అన్నది. అందులో ఇవాళ 6వ రోజు పారాయణ, 16 రోజుల పారాయణలో 6వ రోజు పారాయణలో ఒకే ఒక్క సర్గ,
23వ సర్గ రాక్షస స్త్రీలు సీతను భయపెట్టడం అనే 23వ సర్గ ఉంది. అలాగే మరొకటి కూడా మనకి 32వ సర్గ ఒక్కటే సర్గ ఉన్న రోజు కూడా కనిపిస్తుంది. మిగిలిన అన్ని రోజులు ఈ పారాయణలో 45 నిమిషాలు లేదా 40 నిమిషాలు, ఒక్కొక్కసారి గంట 15 నిమిషాలు కూడా పట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ 6వ రోజు పారాయణ మాత్రం చాలా చిన్నదిగా మనకి కనిపిస్తుంది. ఇవాళ ఆ పారాయణ చూద్దాం. జయ శ్రీరామ్. 16 రోజుల పారాయణలో 6వ రోజు పారాయణ 23వ సర్గ. అంటే రావణాసురుడు సీతమ్మ వారి దగ్గరకు వచ్చి సీతమ్మ వారిని బెదిరించి అక్కడ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలతో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆవిడ్ని నా వైపు మరల్చండి అని చెప్తారు. అప్పుడు ఇంకా రాక్షస స్త్రీలు వాళ్ళు రావణాసురుడు ఏం చెప్తే అది చేస్తారు కదా. అందుకని ఈ రాక్షస స్త్రీలు అందరూ కలిసి సీతకు ఉపదేశించడం అనేది ఈ సర్గలో కనిపిస్తుంది. రాక్షస రాజు, శత్రువులను ఏడ్పించేవాడు అయిన రావణుడు సీతతో ఇట్లు పలికి, సీతను లొంగదీయుడు అని రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించి వెళ్ళిపోయాను. రావణుడు తిరిగి వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించిన పిమ్మట భయంకరములైన రూపములు కల ఆ రాక్షస స్త్రీలు సీత దగ్గరకు పరిగెత్తుతూ వెళ్ళిరి. వారు క్రోధావేశముతో సీతను సమీపించి పరుషముగా మాట్లాడుతూ సీతతో, సీత, 10 కంఠములు గల రావణుడు పులస్త్య వంశంలో పుట్టినవాడు, సర్వశ్రేష్ఠుడు, మహాత్ముడు. అట్టి రావణునికి భార్య వగుటకు నీవు ఇచ్చగించటలేదు. ఎంత తెలివి తక్కువ దానవు అన్నారు. పిమ్మట ఏకజట అనే ఒక స్త్రీ, ఒక్కటే జటట ఆవిడికి, కోపముతో బుసలు కట్టుతూ కన్నులు ఎర్రచేసి సన్నని పిడికెడు ఉదరము గల సీతను సంబోధించి ఇలా అంటోంది ఆవిడ, బ్రహ్మదేవుని మానసం నుండి పుట్టిన పులస్త్యుడు అని పేరుతో ప్రసిద్ధుడైన ప్రజాపతి 6 ప్రజాపతుల్లో 4వ వాడు. విశ్రావసుడని ప్రసిద్ధమైన నామధేయము గల బ్రహ్మదేవునితో సమానమైన కాంతి గల తేజశాలి అయిన మహర్షి. ఆ మహర్షుని పులస్త్యుని మానసపుత్రుడు. ఓ విశాలాక్షి, శత్రువులను ఏడిపించిన రావణుడు ఆ విశ్రావసుని కుమారుడు. నీవు రాక్షసరాజైన ఆ రావణునికి భార్యవాగుము, నేను చెప్పిన మాట విను అని పలికిందట ఆవిడ. పిమ్మట పిల్లి కళ్ళు గల వంటి కళ్ళు గల హరిజట అనే రాక్షసి కోపంతో కళ్ళు పెద్దవి చేసి త్రిప్పుచు 33 దేవతలను వారి ప్రభువైన దేవేంద్రుని జయించిన రాక్షసరాజునకు నీవు భార్య వగుట మంచిది అని అంది. పిమ్మట ప్రఘస అనే రాక్షసి కోపావిష్టురాలై సీతను భయపెట్టుతూ, రావణుడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, వీర్యముతో గర్వించినవాడు, శూరుడు, యుద్ధములలో వెనకకు మరలనివాడు. అట్టి రావణుని భార్య అగుటకు ఎందుకు అంగీకరించకుండా ఉన్నావు? ఎంత తెలివి తక్కువ దానివి. మండోదరి రావణుని భార్యలందరిలోకి చాలా భాగ్యము కలది. రావణునకు ప్రియురాలు, గౌరవపాత్రురాలు. అట్టి ఆమెను కూడా విడిచి మహాబలశాలి అయిన రావణుడు నిన్నే పొందాలి అనుకుంటున్నాడు. చాలామంది స్త్రీలతో నిండినదై అనేక రత్నముల చేత ప్రకాశింపచేయబడిన అంతఃపురమును విడిచి రావణుడు నిన్ను చేరగలడు అని పలికెను. వికట అను మరి ఒక రాక్షస స్త్రీ యుద్ధాలలో అనేక పర్యాయములు దేవ, నాగ, గంధర్వ, దానవులను ఓడించిన రావణుడు ఇప్పుడు నీ చెంతకు వచ్చినాడు. ఓ నీచురాల, సకల ఐశ్వర్య సంపన్నుడు, మహాత్ముడు, రాక్షసరాజు అయిన అట్టి రావణునికి భార్య అగుటకు అంగీకరించవేమి అంది. పిమ్మట దుర్ముఖి అనే రాక్షసి ఇలా పలికింది, ఓ దీర్ఘ నేత్రాంతములు గలదానా, ఏ రావణునికి భయపడి సూర్యుడు గట్టిగా ఎండకాయడో, ఎవనికి భయపడి గాలి గట్టిగా వీచదో, అట్టి రావణుని ఆజ్ఞ ప్రకారము నీవు ఎందుకు నడుచుకుంటలేదు? రాక్షసరాజు, రాజాధిరాజు అయిన ఏ రావణునికి భయపడి వృక్షములు పుష్పవర్షము కురిపించుచుండునో, ఏ రావణుడు కోరినప్పుడెల్లా పర్వతములు మేఘములు కూడా జలము విడుచుచుండునో, అట్టి రావణునికి నీవు భార్యాగుటకు అంగీకరించకుండా ఉన్నావేమి? అందమైన చిరునవ్వు గల సౌందర్యవతి అయిన ఓ సీత,
చక్కగా యథార్థముగా నీకు చెప్పుతున్నాను, నా మాట వినుము, అట్లు కానిచో నీవింక జీవించవు అని బోధించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 23వ సర్గము సమాప్తము, అలాగే 6వ రోజు పారాయణ కూడా సమాప్తము. గురువులు మన మన మేలు కోసం విభజన చేస్తారు. ఇలాగ ఒక్క సర్గ 6వ రోజు ఎందుకు చేశారు అన్నది ఆ పరమాత్మ కృప వల్ల మనకి మనం పారాయణ చేస్తుంటే తెలియగలదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.